ద్రోణాచార్యుడి మరణం తర్వాత కౌరవ సైన్యం కుదేలైపోయింది. ఇప్పుడు దుర్యోధనుడి ఆశలన్నీ తన ప్రాణమిత్రుడు కర్ణుడిపైనే ఉన్నాయి. యుద్ధానికి 16వ రోజున కర్ణుడు సేనాధిపతిగా బాధ్యతలు స్వీకరించాడు. కురుక్షేత్ర సంగ్రామంలో అసలైన మహాఘట్టం కర్ణార్జునుల మధ్య పోరాటం ఇప్పుడు మొదలైంది. కర్ణుడు యుద్ధభూమిలోకి అడుగుపెట్టగానే పాండవ సైన్యం కకావికలమైంది. కర్ణుడి అస్త్రధాటికి భీముడు, నకుల సహదేవులు పరాజయం పాలయ్యారు. అయితే కుంతీదేవికి ఇచ్చిన మాట ప్రకారం అర్జునుణ్ణి తప్ప మిగిలిన నలుగురు పాండవులను కర్ణుడు ప్రాణాలతో వదిలిపెట్టాడు. కాని అసలు సవాలు అర్జునుడితోనే ఉంది. అర్జునుడికి కృష్ణుడు సారథిగా ఉన్నట్లే తనకు కూడా సమానమైన సారథి కావాలని కర్ణుడు కోరగా దుర్యోధనుడు మద్రాధిపతి అయిన శల్యుడిని ఒప్పించి కర్ణుడికి సారథిగా నియమించాడు. 17వ రోజు యుద్ధం అత్యంత భీకరంగా మారింది. కర్ణార్జునులు ఒకరిపై ఒకరు దివ్యాస్త్రాలను ప్రయోగించుకున్నారు. ఆ సమయంలో కర్ణుడు ప్రయోగించిన నాగాస్త్రం అర్జునుడి ప్రాణాల మీదకు వచ్చింది. అయితే కృష్ణుడు తన కాలివేలితో రథాన్ని భూమిలోకి కొంచెం నొక్కడంతో ఆ అస్త్రం అర్జునుడి కిరీటాన్ని మాత్రమే తీసుకువెళ్ళింది. ఇలా కృష్ణుడు అర్జునుణ్ణి మృత్యువు నుండి తప్పించాడు. యుద్ధం చివరి దశకు చేరుకున్న వేళ కర్ణుడికి పూర్వం వచ్చిన శాపాలు ఒక్కొక్కటిగా తగులుకున్నాయి. పరశురాముడి శాపం వల్ల అత్యంత అవసరమైన సమయంలో కర్ణుడు తన అస్త్రవిద్యను మర్చిపోయాడు. అదే సమయంలో ఒక బ్రాహ్మణుడి శాపం వల్ల కర్ణుడి రథం, చక్రం భూమిలోకి కూరుకుపోయింది. కర్ణుడు రథం దిగి ఆ చక్రాన్ని పైకి లేపడానికి ప్రయత్నిస్తున్నాడు. అర్జునా, ఇప్పుడే బాణం వెయ్యి అని కృష్ణుడు ఆదేశించాడు. కాని ధర్మబద్ధంగా యుద్ధం చేసే అర్జునుడు, కృష్ణ, ఆయుధం లేనివాడిపై బాణం వేయడం అధర్మం కదా అని సంశయించాడు. అప్పుడు కృష్ణుడు నవ్వి, ద్రౌపదిని అవమానించినప్పుడు, అభిమన్యుణ్ణి 7గురూ కలిసి చంపినప్పుడు లేని ధర్మం ఇప్పుడు గుర్తొచ్చిందా అని ప్రశ్నించాడు. కృష్ణుడి మాటల్లోని ఆంతర్యాన్ని గ్రహించిన అర్జునుడు అంజలీకాస్త్రం ప్రయోగించి కర్ణుడి శిరస్సును ఖండించాడు. సూర్యపుత్రుడు నేలకొరిగాడు. కర్ణుడి మరణంతో దుర్యోధనుడు ఒంటరివాడయ్యాడు. 18వ రోజున శల్యుడు కూడా యుద్ధంలో మరణించడంతో కౌరవ సైన్యం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. తన ఓటమిని తట్టుకోలేక దుర్యోధనుడు ఒక సరస్సులో దాక్కున్నాడు. కాని పాండవులు అతడిని వెదికి పట్టుకుని బయటకు రప్పించారు. చివరకు భీముడు, దుర్యోధనుల మధ్య గదాయుద్ధం మొదలైంది.